హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బొంబాయి రవ్వతో పొడి ఉప్మా. దానికి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పల్లీలు ఇట్లా దోరగా అయ్యేరాక వేయించుకోవాలి. దోరగా అయినాక మనకు ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, కరివేపాకు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా దోరగా అయ్యాక ఇలా వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి. మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేరాక వేయించుకోవాలి. 1 నిమిషం మూత పెట్టుకోవాలి. కొద్దిసేపు అయినాక మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్నాక 1 స్పూను సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని 1 గ్లాసు బొంబాయి రవ్వ పోసి మంచిగా కలుపుకోవాలి. ఇది దోరగా అయ్యాక ఇట్లా కలుపుకోవాలి. మంచిగా ఇట్లా కలుపుకున్నాక 1 గ్లాసుకు గ్లాసు పావు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. కొద్దిసేపు అయినాక మళ్ళీ మూత తీసి మళ్ళీ ఇట్లా పొడి అయ్యాక కలుపుకోవాలి. ఇట్లా పొడి అయినాక పైన కొంచెం కొత్తిమీర ఆకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్లో వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.